ఆనందాన్ని ఇచ్చేవన్నీ మనకు మంచివి కావు, బాధ కలిగించేవన్నీ మనకు చెడ్డవి కావు. పనివంతుడు పనిని విశ్రాంతిగా భావిస్తాడు, బద్ధకస్తుడు విశ్రాంతిని కూడా పనిగా భావిస్తాడు. నీవు ఒక పనిని చేయగలను అని నమ్మితే ఆ పని సగం పూర్తయినట్లే. అనవసరమైన ఆలోచనలను ప్రారంభంలోనే అణిచివేయకపోతే నువ్వు నీ మనశ్శాంతిని కోల్పోతావు. ప్రతిదానికి అందం ఉంటుంది, కానీ అందరూ దానిని చూడలేరు. వాదించే వారికి నువ్వు ఎంత తక్కువగా స్పందిస్తే అంత ప్రశాంతంగా ఉండగలుగుతావు. వేధించే వారికి ఎంత దూరంగా ఉంటే అంత మనశ్శాంతిగా బ్రతకగలుగుతావు. అర్థం లేని కోపం, గౌరవం లేని బంధం, బాధ్యత లేని యవ్వనం, అలంకరణతో వచ్చే అందం ఎక్కువ కాలం నిలబడవు. చెయ్యగలిగిన వాడు చేస్తాడు, చెయ్యలేనివాడే చెప్తాడు. నీకు సహాయం చేసిన వాళ్లను మర్చిపోవద్దు, నిన్ను ప్రేమించిన వాళ్లను ద్వేషించవద్దు, నిన్ను నమ్మిన వాళ్లను మోసం చేయవద్దు. మనసు లేని మనుషులు మన చుట్టూ ఉన్నంత వరకు మనసున్న మనుషులకు మానసిక బాధ తప్పదు. ధీరుడు ఎప్పుడు తనకు కావలసినది స్వయంగా సాధించుకుంటాడు, ఒకరి నుంచి తీసుకోవాలనుకోడు. ఎక్కువగా పట్టించుకుంటే ప్రతి ఒక్కటి బాధిస్తుంది, కొన్నింటినైనా వదిలేస్తే ఉన్న ప్రశాంతతైనా మిగులుతుంది. ఆనందంగా ఉండేవారు తమ దగ్గర ఉన్నవాటి గురించి మాత్రమే ఆలోచిస్తారు. ఆనందంగా ఉండలేని వారు తమ దగ్గర లేని వాటి గురించి మాత్రమే ఆలోచిస్తారు. ఒక వృత్తిలో ఉన్నత స్థానానికి చేరుకోవాలంటే ముందుగా ఆ పని మీద మనకు ఇష్టం ఉండాలి. మనం ఎవరికి అయితే ఎక్కువ విలువ ఇస్తామో వాళ్ళ దృష్టిలో మనం చాలా చులకనగా కనిపిస్తాము. ఎవడి జీవితం వాడికి బరువే, పక్కనోడి జీవితమే తేలిక. ఎందుకంటే వాడి జీవితాన్ని వీడు మోయుడు కనుక. నీ గమ్యం ఎంత ఎత్తులో ఉన్నప్పటికీ దానిని చేరుకునే మార్గం మాత్రం నీ కాళ్ల కింద నుండే మొదలవుతుంది. ఒంటరితనం అంటే ఎవరూ లేకపోవడం కాదు, అందరూ ఉన్నా కానీ మనల్ని అర్థం చేసుకునేవారు లేకపోవడమే నిజమైన ఒంటరితనం. వ్యక్తిత్వం అనేది వెలుగుతున్న దీపంలా ఉండాలి. దీపం పోరుగుడిసెలో అయినా ఇంద్రభవనంలో అయినా ఒకేలా వెలుగునిస్తుంది. గుర్తుపెట్టుకో, అసూయతో బ్రతికేవారికి సరైన నిద్ర ఉండదు, అహంకారంతో బ్రతికేవారికి సరైన మిత్రులు ఉండరు, అనుమానంతో బ్రతికేవారికి సరైన జీవితమే ఉండదు. మనది కానిది అంగుళం అవతల ఉన్నా తీసుకోకూడదు, మనదైనది సప్త సముద్రాల అవతల ఉన్నా వదలకూడదు. పరిస్థితులు చూసేవారికి ఒకలాగా, అనుభవించేవారికి ఒకలాగా కనిపిస్తాయి. అనుభవించేవారికి ఉన్నంత బాధ చూసేవారికి ఉండదు. విలువ తెలుసుకోలేనోడు ఎప్పటికీ సంపాదించలేడు, ఒకవేళ సంపాదించినా నిలబెట్టుకోలేడు. కష్టపడి సంపాదించుకున్నోడు వృధా చేయలేడు, ఒకవేళ వృధా చేసినా తిరిగి సంపాదించుకోగలడు. అది స్నేహమైనా, డబ్బైనా, ప్రేమైనా. ఇతరులను బాధ పెట్టడానికి కొన్ని క్షణాలు చాలు, కానీ ఆ బాధను పోగొట్టడానికి కొన్ని సంవత్సరాలు పట్టొచ్చు. హద్దులను పెట్టుకొని మనల్ని నియంత్రించుకునేది మనమే, ఆ హద్దులను చెరిపేసి చరిత్రను రాయగలిగేది మనమే. సువాసనలు వెదజల్లే పువ్వు తోటకు ఎంత అందమో మంచి సలహాలిచ్చే మిత్రుడు ఉండటం మన జీవితానికి అంతే అందం. మన మంచితనాన్ని ఎదుటి వ్యక్తి చులకన చేస్తే వారికి సమాధానం వారి శైలిలోనే చెప్పాలి. అలా చెప్తేనే మనం మనలాగా జీవించగలం ఈ సమాజంలో. మనల్ని అర్థం చేసుకునే వాళ్లకు మన రూపంతో పనిలేదు, మనల్ని బాధ పెట్టే వాళ్లకు మన మనస్సుతో పనిలేదు. ఏడుపు వచ్చినప్పుడు ఒక్కరే ఏడవాలి, నవ్వు వచ్చినప్పుడు నలుగురిలో నవ్వాలి. అందరిలో ఏడిస్తే నాటకం అంటారు, ఒక్కరే నవ్వితే పిచ్చి అంటారు. రాత్రి ఒంటరిగా రాదు, చీకటితో పాటు ఆలోచన, ఆవేదనలను తోడుగా తీసుకొస్తుంది. నువ్వు నిర్లక్ష్యం చేసినప్పుడు కాదు, నిన్ను నిర్లక్ష్యం చేసినప్పుడు తెలుసుకుంటావు మనుషుల విలువ. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, ఇవన్నీ వట్టి మాటలు. నీకోసం ఎవరూ రారు, ఏదీ చేయరు. నీకోసం నువ్వు అనుకున్నది
నువ్వే చెయ్యి. అది ప్రయత్నం అయినా, పోరాటం అయినా. మూర్ఖులతో వాదించే కన్నా వారి చెప్పేది విని నమ్మినట్లు నటించి మౌనంగా తప్పుకుంటే మంచిది. మీరు ఎవరినైనా ఎంతైనా ప్రశంసించండి, కానీ విమర్శించేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే విమర్శ రుణం లాంటిది. అవతలి వాళ్ళు ఏదో ఒకరోజు వడ్డీతో సహా తప్పక తీరుస్తారు. జీవితంలో ముందుకెళ్ళాలి అనుకున్నప్పుడు కాలం నిన్ను వెనక్కి లాగుతుందని భయపడకు. వెనక్కి లాగబడిన బాణమే వేగంగా ముందుకు వెళ్ళగలదు. నమ్మకాన్ని కోల్పోకు. విజయం తప్పక నీదవుతుంది. నిజం చెప్పాలంటే నీతి ఉండాలి. మంచి చేయాలంటే మనసు ఉండాలి. మనం ఎంత మంచిగా ఉన్నా ఎవరో ఒకరి కథలో చెడ్డవాళ్లమే. కాబట్టి ఇతరులకు నచ్చాలని నటిస్తూ బ్రతకడం కన్నా మనకు నచ్చినట్టు బ్రతికేయడం మంచిది. చెప్పుడు మాటలు విని నోరు జారిపోకు. మీరు విన్నది అన్నది నిజం కాకపోతే ఇప్పటివరకు మీ మీద ఉన్న మంచితనం, గౌరవం మంచులా కరిగిపోతుంది. ఆ తర్వాత ఎంత బాధపడినా ప్రయోజనం శూన్యం. తన వరకు వచ్చినప్పుడు మాత్రమే మనిషికి బాధ విలువ తెలుస్తుంది. అప్పటి వరకు ఎదుటివారి బాధ చులకనగానే కనిపిస్తుంది. మన బలం, మన బలహీనత రెండూ మనం ప్రేమించిన వారే. ఊపిరి పోసేది వాళ్లే, ఊపిరి తీసేది వాళ్లే. మనుషులకు ఉండే చాలా ప్రమాదకరమైన వ్యాధి ఒకడు బాగుపడుతుంటే చూడలేకపోవడం. గెలిస్తే ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఓడిపోతే నీ సమాధానం వినడానికి కూడా ఎవరూ సిద్ధంగా ఉండరు. మాట్లాడే ముందు 1-2 సార్లు ఆలోచించి మాట్లాడండి. ఎందుకంటే మీరు మాట్లాడే మాటలు మీ శత్రువుకి గెలవాలన్న తపనని, మిత్రునికి గెలవలేమన్న నిరుత్సాహాన్ని కలిగించవచ్చు. నువ్వు పడుతున్న బాధలు ఎవరికీ అక్కర్లేదు. నీ కనుల వెనుక కన్నీళ్లు ఎవ్వరికీ పట్టవు. నీ మనసుకు అయిన గాయాలు అసలే అవసరం లేదు. కానీ నీ వల్ల ఒక చిన్న తప్పు జరిగితే 100 నోర్లు మాట్లాడతాయి. ధనవంతుడు ధనవంతుడుగానే ఉండడానికి కారణం తనకు తెలిసింది మాత్రమే చేయడం. పేదవాడు పేదవాడిగానే మిగిలిపోవడానికి కారణం తనకి వచ్చింది మాత్రమే చేస్తూ పోవడం. చిన్న పొరపాటే కదా అని అజాగ్రత్తగా ఉండకూడదు. పెద్ద ఓడని కూడా ముంచేయడానికి చిన్న రంధ్రం చాలు. మనం సంతోషంగా ఉన్నప్పుడు 10 రోజులు కూడా 10 క్షణాలుగా గడిచిపోతాయి. మనం విచారంలో ఉన్నప్పుడు 10 క్షణాలు కూడా 10 యుగాలుగా గడుస్తాయి. అందుకే వీలైనంత వరకు సంతోషంగా గడిపేందుకు ప్రయత్నించండి. జీవితంలో సుఖంగా ఉండాలంటే 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. జరిగిన దాన్ని మర్చిపోవాలి, జరుగుతున్న దాన్ని గమనించాలి, జరగబోయేదానికి సిద్ధంగా ఉండాలి. అందరితో కలిసి ఉండు, అందరిలానే నవ్వుతూ ఉండు. అంతేకాని అంతా నా వాళ్ళు అని మురిసిపోకు. అందరినీ అయినవాళ్ళు అనుకోకు. ఎందుకంటే నటనతో కూడిన మనిషి ప్రేమ విషం కంటే ప్రమాదం. గుర్తుంచుకో. నువ్వు అనుకున్నది సాధించాలి అనుకున్నప్పుడు అనుకోనివి చాలా ఎదురవుతుంటాయి. అంత మాత్రానికే జీవితం అయిపోయినట్టు కాదు. జీవితం ఇంకా చాలా ఉంది. మనం ఎంత గొప్పవారమైనా ప్రతి చోట మన అవసరం ఉండదు. అనవసరమైన చోట తలదూర్చకపోవడమే వివేకవంతుని లక్షణం. నాకు తెలుసు అనుకోవడం పర్వాలేదు, అంతా నాకే తెలుసు అనుకోవడం కరెక్ట్ కాదు. ఈ ప్రపంచంలో మనకు తెలియని విషయాలంటూ ఇంకా చాలా మిగిలి ఉన్నాయని మర్చిపోకు. లోకంలో అన్నిటికంటే తేలికైన పని సలహాలు ఇవ్వడం. 1 అడిగితే 1000 చెబుతారు. అన్నిటికంటే కష్టమైనది సహాయం చేయడం. 1000 మందిని అడిగితే 1 చేస్తారు. ఎవరినీ నీ జీవితంలో ఉండమని బలవంత పెట్టకు. నీ వ్యక్తిత్వం నచ్చిన వాళ్ళు ఎన్ని సమస్యలు వచ్చినా ఎదురించి నీకు తోడుగా నీతోనే ఉంటారు. నువ్వంటే ఇష్టం లేని వాళ్ళు కారణాలు వెతికి మరీ దూరం అవుతారు. అద్దాల మేడలో ఉన్నవాడు అబద్ధం చెప్పినా నిజమే అనుకుంటారు. కానీ పూరుగుడిసెలో ఉన్నవాడు నిజం చెప్పినా అబద్ధం అంటారు. ఈ జనం, ఈ సమాజం మనిషిని నమ్మదు, వారి వెనుక ఉన్న ఆస్తిని నమ్ముతుంది. కొన్నిసార్లు మనకు ఎదురయ్యే సమస్యలే కొత్త కొత్త పాఠాలు నేర్పుతాయి. నీ సామర్థ్యాన్ని నీకు తెలిసేలా చేస్తాయి. నీ వాళ్ళు ఎవరో, పరాయి వాళ్ళు ఎవరో కూడా నీకు తెలిసేలా చేస్తాయి. దెబ్బలు తిన్న రాయి విగ్రహంగా మారుతుంది,
కానీ దెబ్బలు కొట్టిన సుత్తి ఎప్పటికీ సుత్తిలాగే ఉంటుంది. ఎదురు దెబ్బలు తిన్నవాడు, నొప్పిలో తెలుసుకున్నవాడు మహనీయుడు అవుతాడు. ఇతరులను ఇబ్బంది పెట్టేవాడు ఎప్పటికీ ఉన్న దగ్గరే ఉంటాడు.